వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. చెరువుకు ఫెన్సింగ్ పట్టించుకొని రెవెన్యూ అధికారులు. పూర్మామిల్లా కాశీనాయన ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా రాయులు బాలిపోతున్నారు. ప్రభుత్వ బంజరు భూములు కాకుండా చెరువులు కూడా కబ్జా చేస్తున్నారు. దీంతో చెరువులకు రక్షణ లేకుండా పోయింది. అదును చూసే చాప క్రింద నీరులా కబ్జా రాయులు బాలిపోతున్నారు. కాశీనాయన మండలంలోని అమరగంపల్లి చెరువు దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఆయకట్టు అక్కంపేట, కొట్టాలపల్లి, అమగంపల్లి, మూడుమల గ్రామాలలోని దాదాపు 700 ఎకరాల ఆయక్ ఉంది. ఈ చెరువుకు బ్రహ్మసాగర్ ఎడమ కాలువ ద్వారా సాగునీరు రావడంతో ఏటా 2 పంటలు రైతులు సాగు చేసుకుంటున్నారు. రైతు ముఖంలో చిరునవ్వులు పూయిస్తున్న ఈ చెరువుపై కబ్జా రాయుళ్లు కన్నుపడింది. వేసవి కాలం కావడంతో ఎండిపోయింది. దీంతో రోడ్డు ప్రక్కన ఖాళీగా కనబడేసరికి అక్రమార్కుల కన్నుపడింది. దీంతో రెవెన్యూ అధికారులను సెటిల్ చేయడంతో నా భూమికి సంబంధించిన నకిలీ పట్టాలు సృష్టించి నాది భూమి అంటూ చెరువు తూములు సైతం బిగించి చుట్టూ ఫెన్సింగ్ వేసి బహిరంగంగా ఆక్రమిస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని గ్రామస్తులు అడ్డం తిరగడంతో అసలు విషయం బయటకు వచ్చింది. చెరువు కట్టినప్పుడు తీసుకున్న భూములను నష్టపరిహారం ఇచ్చినప్పటికీ రెవెన్యూ రికార్డులలో చెరువుగా చూపకుండా పోవడంతో దానిని ఆసరాగా తీసుకొని నకిలీ పట్టాలు పుట్టుకొచ్చాయి. ఒకవేళ ఆక్రమించిన వారు ఇక్కడి వారు కాదు, పోరుమామిల్లా, మైదుకూరు, హైదరాబాద్, దువ్వూరు, బుక్కాయపల్లి తదితర ప్రాంతాల్లోని వారు. వీరు ఏ అసైన్మెంట్స్ స్థానికులుగా ఆమోదించి పట్టాలు ఇచ్చిందో తెలియడం లేదు. పోరుమామిళ్లకు చెందిన షేక్ మునీర్ తండ్రి మహబూబ్ బాషా పేరున ఏకంగా 5 ఎకరాలు డికేటీ పట్టాను పుట్టించారు. వెంటనే చెరువు చుట్టూ కొత్తగా నిర్మించిన రోడ్డుకు చుట్టూ నాదే అంటూ ఏకంగా ఫెన్సింగ్ వేశారు. డికేటీ పట్టా ఒక్కొక్కరికి 2 ఎకరాలకు మించి ప్రభుత్వం ఇవ్వదు. ఇక్కడ మునీర్కు 5 ఎకరాలు భూమి ఒక వ్యక్తి పేరున పట్టా ఎలా ఇస్తారు? స్థానికుడు కూడా కాదు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేస్తే పశువులు, మేకలు, గొర్రెలు, కొండ పనులు, కరువు పనులకు ఇక్కడ నుంచే వెళ్ళాలి. మరి ఇవి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ వేయాలని స్థానికులు మండిపడ్డారు. అదేవిధంగా చెరువు మధ్యలో రెడ్డి మాన్యం పేరుతో కొత్త భూమి కొని చెరువులో సుమారు ఎకరాల భూమిని ఆక్రమించి చేపల తొట్టిగా కడుతున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా రెవెన్యూ అధికారులు నోరు మెదపకుండా ఉన్నారు. చర్యలు ఎందుకు తీసుకోలేదని అడిగితే వారికి ఆన్లైన్లో ఉంది అంటారు. చెరువులో పట్టాలు ఎలా ఇస్తారని అడిగితే మాకేమీ తెలియదు, సర్వేయర్ సర్వే చేసి హద్దులు వేశారు అంటారు. ఇది చెరువు కాదా నీ రాసివ్వమంటే ఇవ్వరు. సర్వేయర్ని ఇది చెరువు అని తెలిసి కూడా ఎలా సర్వే చేశారు అంటే కరెన్సీ మహిమ అనే సమాధానం వస్తుంది. వీరి లంచావతారం కారణంగా చెరువును కోల్పోయి రైతుల పొలాల్లో నీళ్లు లేక బీళ్లు వాలిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బద్వేలు ఆర్డీఓ స్పందించి చెరువును డ్రోన్ సర్వే చేసి చెరువును కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. లేకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి లోకాయుక్త కోర్టులో కేసు వేస్తామని స్థానికులు తెలిపారు. మరి అధికారులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. అంగంపల్లె సార్, అంగంపల్లె పంచాయతీ మాది. మా అంగంపల్లె మా చెరువునంతా గవర్నమెంట్ ఆయన మునీరు వచ్చి చెరువును ఆక్రందన చేస్తున్నాడు. ఈ రోడ్డు తీసిన వెంటబట్టే కొంచెం నైట్ బాతున్నాడు సార్. ఆయన ఈ చెరువులో బరుగొడ్లు, మేకలు, గొల్లు అన్ని నీళ్లు తాగుతుంటాయి. ఈ వారం బట్టి ఆయన ఈ చెరువుకు కంచె వేసినారు సార్. చూడండి సార్ మీరంతా కంచె ఇది. ఆ వల్ల రోడ్డు ఈ వల్ల కంచె వేసుకోండి. చెరువు ఇది చూడండి, దమ్ము ఉంది, అంతా ఉంది. ఆయన వచ్చి ఏమన్నా అంటే కన్నా మా ఇంటికి మనసాలు అక్కడ పోరుమాలంటే మనసాలు చేస్తా ఉన్నాడు ఆయన. చూడండి సార్ ఇదంతా చూడండి. ఇందులో మళ్ళా ఇది బరుగొడ్లు నిలబడతాయి ఇక్కడ. మరి మేకలు, గొల్లు అన్ని నీళ్లు తాగుతూ ఉంటాయి. ఆయన వచ్చి ఎక్కడ ఎవరు ఇచ్చినారు ఆయనకు పట్టణ అది. ఇదంతా చెరువు అంతా పట్ట, 5 ఎకరాల పట్ట ఉంది నాది. పట్టాలో మీరు ఎందుకు వచ్చారా అని మబ్బులు కంచె వేసినారు సార్. మాకు అన్యాయం జరుగుతుంది సార్. ఇప్పుడు మీరు ఏదన్నా సహాయం చేయండి. ఇది మేము తిరిగేదానికి కూడా లేదు. ఇంకా చేపల చెరువు అనేది, ఇవాళ చేపల చెరువు అనేది, అదంతా మొత్తం అమ్ముగంపల్లి మొత్తం చెరువు అంతా చేపల చెరువు అనేది. ఈ చెరువు ఎక్కడ పోయింది ఏమనంటే పట్టాలన్నాయి. చెల్రో ఎందుకు పట్టా ఇచ్చినారు? సార్? అది డబ్బు తీసుకొని చెల్రో పట్టా ఇచ్చిరి. అదంతా మొత్తం చెరువు అంతా బుడుస్తాడు ఆయన. ఇప్పుడు కొక్కులైన తెచ్చి మొత్తం నీట్గా డబ్బు ఉన్నాడు కాబట్టి నీట్గా బుడుస్తాడు సార్. మేము మళ్ళా ఏదోన బాలి మాకు శాలకాడికి పోవాలంటే దోవెట్ట పండించుకోవాలంటే చెరువునంతా బూడిచిరి. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? నీళ్లు నిలబడే ఆస్కారం ఇదంతా చూడండి మీరు. అసలు ఇదంతా లెవెల్ చేస్తున్నాడు ఆయన మునీర్ అని. ఆయన ఆ వల్ల లెవెల్ చేసిరి, ఈ వల్ల లెవెల్ చేసి మునీర్ అని ఆయన ఆ పక్క రోడ్డు పక్క వేస్తున్నాడు, ఈ పక్క వేస్తున్నాడు, 2 పక్కల.
మరి రెండు పక్కల పోతే మాకు ఎక్కడ మేము మా బరుగొట్లు ఎక్కడ నిలబడాలి, మా గొర్రెను మేకలను ఎక్కడ మేపుకోవాలి? మరి మేము ఊరిడిచి పోవాలా? ఏ ఊరి నుంటో వచ్చి చేసిరి, మా ఊరు వాళ్ళకి ఆస్కారం లేకపోయి ఎట్ట సార్ అది?